కూటముల మధ్య అండర్స్టాండింగ్ అనేటటువంటిది డిఫరెంట్గా కొనసాగుతున్నటువంటి అంశాలతో పాటు నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరడం ఒక అసెట్గా మారింది. మరోపక్క షర్మిల తనదైనటువంటి శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన కారణమంటూ ప్రధాని మోడీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా కర్ణం భాస్కర్ రావు గారు బీజేపీ సీనియర్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ కార్యదర్శి మనకు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా పెంటపాటి పుల్లారావు గారు మీతో ప్రారంభిద్దాం. ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య సమీకరణలు అనేటటువంటిది రోజు రోజుకు మారుతున్నాయి. నితీష్ కుమార్ అదేవిధంగా దీదీ కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇతర నాయకులు గారు, అంటే ఎట్లాంటి సమీకరణాలు పార్లమెంటు ఎన్నికలకు ఎన్డీఏ అండ్ ఇండియా కూటమిల మధ్య ఉండే అవకాశం ఉంటుంది? ఓకే, ముఖ్యంగా ఇది చాలా కీలకమైనది. నితీష్ కుమార్ బీజేపీకి వెళ్ళిపోవటం అలయన్స్కి చాలా వరకు బీజేపీ పొజిషన్ సేఫ్ అవుతుంది. ఎప్పటి వరకు నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్తో ఇండియా కూటమితో ఉన్నారో నరేంద్ర మోడీ పొజిషన్ సేఫ్ కాదు. అదేదో 350 320 అన్న సేఫ్ కాదు. ఎందుకంటే దాదాపు 100 సీట్లలో వాళ్ళకి 0. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ 4 5 100. అలాగే ఎక్కడైతే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఉన్నారో 66 సీట్లలో 1 to 1 ఫైట్ అయిపోతుంది. 166 అయిపోయింది. ఇక్కడ బీహార్లో లాస్ట్ టైం 39 వచ్చింది బీజేపీ అలయన్స్కి. అక్కడి నుంచి బలం లాలూ ప్రసాద్ యాదవ్ అందరినీ బలపరుస్తున్నారు. సో చాలా కీలకమైన డెవలప్మెంట్. ఆ రోజు నుంచి ఎన్డీఏ కూటమికి కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్ ఉన్నది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా తెలంగాణలో ఏంటి, ఆంధ్రాలో ఏంటి, బస్సు ఎక్కితే ఎక్కుతారు. మెజారిటీ రావటానికి మంచి అవకాశం వచ్చింది. మెజారిటీ అంటున్నా, బీజేపీ నాయకులు 400 350 అంటున్నారు, ఎలాగంటలేదు. మెజారిటీ రావటానికి ఎప్పుడైతే మహారాష్ట్ర జూన్ 22లో ఆ గవర్నమెంట్ ఉద్ధవ్ ఠాకరే గవర్నమెంట్ పోయిందో, నిన్న మొన్న కొత్త గవర్నమెంట్ నితీష్ వచ్చిందో చాలా సేఫ్ అయిపోయారు. బీజేపీ సేఫ్ అంట. అందువల్ల నితీష్ కుమార్ ఇలాగా అలాగా అంటాం. నితీష్ కుమార్ ఆనెస్ట్ మ్యాన్, జేబులు నిలుచుకోలేదు, లూటర్ కాదు, లూటర్ దొంగ కాదని నేను చెప్తున్నాను. నేషనల్ టీవీ మీద కాదు, ఇక్కడ కాదు. ఇది ఆనెస్ట్ మ్యాన్. 9 సార్లు స్వేరింగ్ అని అవ్వాడు. ప్రజలు ఎందుకు అతను చెడ్డోడైతే ఎందుకు తరివేయట్లేదు బీహార్లో? తర్వాత శ్రీశైలం గారు 22 సంవత్సరాల నుంచి బీహార్లో ఏ ప్రభుత్వం అయినా నితీష్ కుమార్ చేయి ఉండాలి. ఆఖరికి ఒక 9 నెలలు ఆయన లేనప్పుడు ఆయన మనిషి జీతన్ రామ్ మాంజీ ఉన్నారు. నితీష్ కుమార్ పొజిషన్ అలా ఉన్నది. ఆనెస్ట్ మ్యాన్, ఎవరిని దగ్గర రానివ్వడు, అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు. అతను లేకపోతే ప్రభుత్వం లేదు. సో అతను చాలా కీలకమైన మనిషి. విన్నింగ్ సైడే ఎప్పుడు అతను ఎవరి పక్కన ఉంటే సో కొద్దిగా ఎన్డీఏ తరఫున చాలా అడ్వాంటేజ్ వచ్చేసింది. ఇప్పుడు మిగతాది ఏమవుతుందంటే దీని ఇమీడియట్ పరిణామం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బార్గెనింగ్ పవర్ తగ్గిపోయింది. మమతా బెనర్జీతో లేకపోతే కమ్యూనిస్టులతో, కేజ్రీవాల్తో అడిగినవన్నీ ఇచ్చేయాలి. అలాగే అఖిలేష్ యాదవ్ చాలా పరిణామాలు వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఒక చిన్న లాస్ట్ పాయింట్ చెప్తున్నా. ఇదేదో నిన్న మొన్న సడన్గా ఫోన్ కాల్ వచ్చి చేయలేదు. 3 నెలలు బట్టి నడుస్తూ ఉన్నది ఈ ఆపరేషన్. అమిత్ షా మా తలుపులు తెరుస్తున్నాయని 3 నెలల క్రితం అన్నాడు, సిగ్నల్ చేశాడు, అవకాశం వచ్చింది. ఓడిపోయే వాళ్ళతో ఎందుకు కూర్చోవాలన్నారు ఆఖరి నితీష్. ఇదే శని నాకు, వాళ్ళు ఓడిపోతారు నేను పోతానని మారాడు. సో ఇట్స్ వెరీ బిగ్ డెవలప్మెంట్. అడ్వాంటేజ్ ఉన్నది. రేపు మారిపోతుందా, రేపు బీజేపీ ఇంకా తప్పులు చేస్తుందా, అది నేను చెప్పలేను. ఈవేళ అడ్వాంటేజెస్ పొజిషన్కి బీజేపీ గట్టెక్కింది.